అండి అలాగే విశాఖపట్నంలో రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. కరెస్పాండెంట్ రవిచంద్ర, విశాఖపట్నంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, విస్తృతమైన ఏర్పాట్ల మధ్య ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతోంది. 6 జిల్లాల పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 22,493 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో 13,000 మంది పురుషులు ఉండగా 8,985 మంది వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. విస్తృతమైన క్యాంపెయిన్ జరిగింది. రాజకీయ పార్టీలు కూడా తమ ఎఫిలియేషన్ను ప్రకటించాయి. ప్రధానంగా 3 టీచర్ యూనియన్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో పిఆర్టీయూ, యూటీఎఫ్ నుంచి అలాగే ఏపీటీఎఫ్ నుంచి 3 బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓవరాల్గా 10 మంది పోటీలో ఉన్నప్పటికీ 3 మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది. ఈ 3కే కీలకంగా ఉన్న ప్రధాన పార్టీలు అధికార పక్షంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా తమ మద్దతును ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠగా కూడా మారింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో ఈ పోలింగ్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. 6 జిల్లాల పరిధిలో, అంటే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం 6 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే విశాఖ జిల్లా ఉంటుందో జిల్లాలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 5,277 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వచ్చే ప్రతి ఓటర్కి కూడా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లను చేసింది. పూర్తిగా బ్యాలెట్ విధానంలో జరుగుతుంది కాబట్టి ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఒకవైపు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తే మరోవైపు రాజకీయ పక్షాలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.